ఆఫ్టర్ ఆల్ 24 ఎమ్మెల్యే సీట్లకు బాబుతో కాంప్రమైజ్ అవుతావా అని జనసేన నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమన్నాడో తెలుసా? 24 అంటే తక్కువ కాదట, అది పవిత్రమైందట. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయంటూ జనసేన ఆశలపై మంత్రజలం చల్లేశాడు. నిన్నటికి నిన్న ఏం చేశాడో తెలుసా? ఆ 24లో 3 పోగొట్టుకుని 21కి కాంప్రమైజ్ అయ్యాడు. మరి ఆనాటి గాయత్రి మంత్రం ఇప్పుడేమైంది? 21 సీట్లకు ఇప్పుడేం లాజిక్ చెబుతాడు? దానికి అతని దగ్గర ఓ థియరీ ఉంది. కోడి గుడ్డు పొదిగి పిల్ల కావడానికి 21 రోజులు పడుతుంది. అందుకే 21కి కాంప్రమైజ్ అంటాడేమో. గాయత్రి మంత్రంతో మొదలుపెట్టాడు, కోడిగుడ్డు దగ్గర తేలాడు. ముక్కి మూలిగి 3 ఎంపీ సీట్లు సాధించాడు. ఢిల్లీకి వెళ్ళి అందులో 1 పోగొట్టుకుని వచ్చాడు. మరి దీనికేం థీరీ చెబుతాడు? 21కే కాదు, ఆఖరికి 1 సీటు దక్కినా దానికి ఓ థీరీని పవన్ రెడీగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 24 సీట్లకు కాంప్రమైజ్ అయినప్పుడే జనసేన నేతలు కార్యకర్తల్లో అసంతృప్తి ఓ రేంజ్లో భగ్గుమంది. ఇప్పుడు ఉన్నవి కూడా తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ను సొంత పార్టీ నేతలు కార్యకర్తలు బయటకు ప్రశ్నించలేకపోయినా పార్టీ సర్కిల్లో ఓ 10 ప్రశ్నలు రీసౌండ్లో వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మొదట 24 సీట్లు అన్నావు, ఇప్పుడు 21కి కాంప్రమైజ్ అయ్యావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 2, 24 సీట్లను గాయత్రి మంత్రంతో పోల్చావు, ఇప్పుడు బాబు ప్యాకేజీ మంత్రానికి పడిపోయావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 3, మొదట 3 ఎంపీ స్థానాలన్నావు, ఇప్పుడు 2కి కాంప్రమైజ్ అయ్యావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 4, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నావు, బాబు కోసం పార్లమెంటుకు పోటీ అంటున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 5, ఆత్మగౌరవానికి తగ్గకుండా సీట్లన్నావు, 21 స్థానాలకు పార్టీని తాకట్టు పెట్టావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 6, బీజేపీతో బాబును కలుపుతా అన్నావు, ఉన్న సీట్లు ఓడగొట్టుకుంటున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 7, నాయకుడిలా నిలబడతానన్నావు, నమ్ముకున్న వారికి వాతపై వాత పెట్టావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 8, సీఎంను పాతాళానికి తొక్కేస్తానన్నావు, ఆఖరికి సొంత పార్టీనే 21 స్థానాలకు తొక్కేశావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 9, ఒక పార్టీకి అధినేతగా ఉన్నావు, ఇప్పటికీ నీ పోటీ ఎక్కడి నుంచో కన్ఫర్మ్ చేసుకోలేకపోయావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? క్వశ్చన్ నెంబర్ 10, ప్రశ్నించే పార్టీని పెట్టానన్నావు, ఆఖరికి నీ పొలిటికల్ కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నావు. ఎందుకు ఈ బానిసత్వం బ్రో? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో తిరుగుతున్నాయి.